హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుంది. ఒక్కసారి ఈ విధంగా కారప్పొడి చేసుకొని తిని తీరాలండి. టేస్ట్ మాత్రం సూపర్ అండి. ఈ విధంగా కారప్పొడి చేసుకునేసి వేడివేడిగా ఇడ్లీలోకైనా సరే, దోశలోకైనా సరే, పూరీలోకైనా, వడలోకైనా, బోండాలోకైనా ఇలా ప్రతి దానిలో కూడా టేస్ట్ చాలా అంటే చాలా బాగుందండి. ఈ విధంగా చేస్తే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారండి. అంత బాగుంది ఈ రెసిపీ. దీన్ని ఎలా చేయాలో ఒక్కసారి మన కిచెన్లోకి వెళ్దామా? దీని గురించి పచ్చి కొబ్బరి అండి. నేను ఒక సగం చిప్ప తీసుకున్నాను. కొబ్బరికాయ కూడితే 2 భాగాలు అవుతుంది కదా, అందులో సగం చిప్ప తీసుకునేసి ఈ టైప్లో సన్నగా కట్ చేశానండి. ఇలా కట్ చేసుకుంటే మనకి గ్రైండింగ్ చేసుకోవడానికి చాలా బాగా మెదుగుతుంది కాబట్టి అందుకనేసి మిక్సీ కూడా దెబ్బతినడది. అందుకోసమనేసి ఇలా సన్నగా కట్ చేశా. ఇప్పుడు దీన్ని మనం పొడి కొట్టాలండి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేస్తే ఈ టైప్లో పొడి వస్తుంది. ఇప్పుడు మనం ఈ పొడిని కాసేపు అలా పక్కన ఉంచేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ అయితే స్టవ్ మీద పెట్టేసుకోవాలి. స్టవ్ పెట్టిన తర్వాత ఇప్పుడు దాన్ని కొంచెం వేడెక్కనిచ్చేసి ఆ ప్యాన్ని ఇప్పుడు ఆ ప్యాన్లో ఇప్పుడు మనం గ్రైండింగ్ చేసిన ఈ కొబ్బరి తురుముని అందులో వేసేసుకుందాం. ఓకేనా? అలా మనం గ్రైండింగ్ అయినా చేసుకోవచ్చు, అలా పీలర్ సహాయంతో అలా మెత్తగైనా జువ్వుకోవచ్చండి. సరేనా? ఇప్పుడు దీన్ని ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అది సన్న మంట మీద ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలి. ఈ విధంగా వచ్చిన దాన్ని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే తీసైతే పక్కగా పెడదాం. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దీన్ని పక్కగా పెట్టేసి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద మరొక ప్యాన్ అయితే పెట్టుకునేసి దాంట్లో కాస్త నూనె వేసుకుందాం, 1 టేబుల్ స్పూను. ఆ తర్వాత ఎండుమిరపకాయలండి. ఇవి కూడా దాదాపు ఒక 10 వరకు అయితే ఎండుమిరపకాయలు వేసుకునేసి ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలని లైట్గా సన్న మంట మీద ఇలా వేగనిచ్చేసి ఇప్పుడు తెల్ల నువ్వులు వేసుకునేసి ఆ తర్వాత ధనియాలు కూడా. తెల్ల నువ్వులు 4-5 స్పూన్లు వేసుకునేసి ధనియాలు 1 స్పూను, ఒక పిడికెడు కరివేపాకు వేసుకోవాలండి. పిడికెడు వరకు వేసుకున్నా ఇబ్బంది లేదండి. ఇంకా కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా కరివేపాకు వచ్చే నష్టమే లేదు. కాకపోతే ఏంటంటే మంచి స్మెల్తో చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం తినే శనగపప్పు దాంట్లో వేసుకునేసి జీలకర్ర కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తినే శనగపప్పు దాదాపు ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చు. నేను కూడా 2 టేబుల్ స్పూన్లు అయితే వేసాను. ఇలా కొంచెం వేగనిచ్చేసి చింతపండు అండి, ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకునేసి ఇలా సింపుల్గా ఇలా విడదీసుకునేసి దాంట్లో వేసేసి ఇప్పుడు దీన్ని ఇలా తిరిగేసుకుంటూ సన్న మంట మీద బాగా మంచి ఎర్రగా వచ్చేంత వరకు వీటిని వేగనిచ్చుకోవాలి. ఇలా సన్న మంట మీదనే వీటిని ఫ్రై చేసుకుంటేనే మంచి రుచి వస్తుందండి. ఓకేనా? ఈ టైప్లో రావాలి, మాడకుండా మంచి కలర్ రావాలి. ఈ టైప్లో కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ఒక మిక్సీ జారీ తీసుకునేసి మిక్సీ జారీలో ఈ ఫ్రై చేసిన ఈ ఎండుమిరపకాయలు, తెల్ల నువ్వులు, శనగపప్పు అంటే తినే శనగలు ఇవన్నిటిని ఫ్రై చేస్తున్నాం కదా, ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జారీలో అయితే వేసేసుకోవాలి. మిక్సీ జారీలో వేసిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకొని ఆ తర్వాత దీన్ని ఇలా మెత్తగా పొడి కొట్టుకోవాలి. ఈ విధంగా మనకి పొడి వస్తే సరిపోతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకునేలా ఈ కొబ్బరి తురుముని అందులో వేసేసుకుందాం. అంటే ఫ్రై చేసిన కొబ్బరి తురుము దాన్ని దీంట్లో వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం ఆ గ్రైండింగ్ చేసిన ఆ పొడిలో ఈ పొడిని బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత వెల్లుల్లిపాయ అండి, 1 గడ్డ వరకు విడదీసి వేసుకునేసి దీన్ని కాస్త ఇలా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని పొడి కొట్టుకోవాలి. మళ్ళీ గ్రైండింగ్ చేసేసి దీన్ని పొడి కొట్టాలండి. అంటే ఇది మరీ మెత్తగా అయితే రాదు, ఈ టైప్లో బరకగా వస్తుంది. ఇలానే ఉండాలండి. తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా వచ్చిన ఈ పొడిని కాసేపు అలా పక్కన ఉంచేసుకుందాం. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద మరొక ప్యాన్ అయితే పెట్టేసుకునేసి ప్యాన్ పెట్టిన తర్వాత దాంట్లో 1 గంటి ఆయిల్ వేసుకుందాం.
ఓకేనా. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం లైట్గా వేడెక్కనిచ్చేసి తాలింపు గింజలు 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఆ తర్వాత వెల్లుల్లిపాయల్ని కొంచెం అలా ముక్కులు పొడిసి అందులో వేసేసుకోవాలి. వేసిన తర్వాత కొంచెం అలా వేగనిచ్చుకోవాలి. వేగిన తర్వాత ఇప్పుడు ఎండుమిరపకాయలను కూడా ఏం చేయాలంటే మనం బాగా ఇలా మధ్యలోకి ఇరుసుకోవాలండి. ఒక 2-3 ఎండుమిరపకాయలు తీసుకునేసి ఇలా చిన్న ముక్కలుగా ఇరిసి అందులో వేసుకునేసి వీటిని కూడా కాస్త అలా ఎర్రగా వచ్చేంత వరకు ఇలా వేగనిచ్చి చిటికెడు అంటే చిటికెడు పసుపు అందులో వేసుకొని ఆ తర్వాత దాన్ని కూడా కాస్త అలా కలుపుతూ బాగా మిక్స్ అవ్వనివ్వాలి. ఈ విధంగా కలర్ మారిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో కరివేపాకు కూడా ఒక 2 రెబ్బలు దూసి అందులో వేసుకునేసి ఈ కరివేపాకును కూడా కాస్త చిటపటలాడనివ్వాలి. ఈ విధంగా ఇవి చిటపటలాడిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో ఇందాక మనం గ్రైండింగ్ చేసిన ఆ పొడిని ఇందులో వేసేసుకుందాం. వేసిన తర్వాత రుచికి సరిపడా సాల్టు చూసి వేసుకొని ఆ తర్వాత బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. అది ఎలా అంటే సన్నమంట అంటే సిమ్లో ఉంచాలండి. ఈ టైంలో ఈ విధంగా సిమ్లో ఉంచి ఈ టైప్లో బాగా తిరగేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలిపిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు సర్వ్ చేసుకొని దేనిలోకైనా సరే తిని చూడండి. టేస్ట్ మాత్రం అద్భుతం అండి. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసిన వాళ్ళు వదిలేపెట్టరండి, అంత బాగుంది ఈ కారప్పొడి. ఈ విధంగా కారప్పొడి చేసి పెట్టుకున్న వాళ్ళు ఒక వారం వరకు ఇబ్బంది ఉండదండి. టిఫిన్లోకి ఏ టిఫిన్లోకైనా సరే టేస్ట్ సూపర్ అండి. దోశ చేసుకున్న, ఇడ్లీ చేసిన, బోండా చేసిన, వడ చేసిన, ఇలా ఏ టిఫిన్ చేసినా కూడా దాంట్లోకైతే టేస్ట్ మాత్రం సూపర్ అండి. ఇంకా వేడివేడి అన్నంలోకి కూడా దీన్ని కాస్త అలా వేసుకొని తింటుంటే రుచి ఉందండి. సూపర్ అంటే సూపర్, అంత బాగుంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా.